చైనాకి డీప్సీక్, అమెరికాకి చాట్‌జీపీటీ. దెన్ వాట్ అబౌట్ ఇండియా? ఇండియా రాకెట్స్ లాంచ్ చేస్తుంది, డిజిటల్ పేమెంట్స్ లీడ్ చేస్తుంది, ఏఐని కూడా బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బిగ్ 3 అంటే గ్లోబల్ ఏఐ రేస్లో ఉన్న టాప్ 3 కంట్రీస్లో మన ఇండియా టాప్ 3లో ఉంది. టాప్ 1 వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అయితే టాప్ 2 చైనా అండ్ టాప్ 3 మన ఇండియా. రీసెంట్గా February 16 to 28 జరిగిన ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్లో మన సర్వం ఏఐ మేజర్ రోల్ లీడ్ చేసింది. అలానే సర్వం 105B అనే మోడల్ని లాంచ్ చేయడం, ఈ మోడల్ వల్ల లాంగ్వేజ్ బెంచ్ మార్క్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల అండ్ తక్కువ ప్రైస్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం వల్ల గ్లోబల్ అటెన్షన్ వచ్చింది, బాగా హైప్ అయింది. అసలు ఏంటి ఈ సర్వం ఏఐ? సర్వం ఏఐ అంటే ఒక బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అనమాట. దీన్ని డాక్టర్ వివేక్ రాఘవన్ అండ్ డాక్టర్ ప్రతీష్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు 2023లో. కానీ దీనికి రీసెంట్గా 2026లో హైప్ వచ్చింది. ఇందాక చెప్పా కదా, ఆ రీజన్స్ వల్ల రీసెంట్గా హైప్ వచ్చింది. వాళ్ళ మెయిన్ విజన్ ఏంటంటే ఇండియా కోసం ఒక సావరెన్ ఏఐ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడం. మామూలుగా సావరెనిటీ అంటే ఏంటి? ప్రతి నేషన్కి సెల్ఫ్ గవర్నింగ్ చేసుకునే పవర్ ఉండటం. అలానే ఇక్కడ సావరెన్ ఏఐ ఎకోసిస్టమ్ అన్నా కూడా అదే. వేరే కంట్రీస్ బిల్డ్ చేసిన ఏఐని మనం యూస్ చేసుకోవడం మాత్రమే కాకుండా మన ఇండియాకంటూ ఒక ఓన్ ఏఐ ఎకోసిస్టమ్ ఉండాలని అనే మోటోతో వీళ్ళిద్దరు కలిసి ఈ సర్వం ఏఐని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మన దేశం కోసం, మన భాషల కోసం, మన కల్చరల్ కంటెస్ట్ కోసం తయారు చేసిన ఏఐ సిస్టమ్స్. ఈ సర్వం ఏఐ ఏంటంటే ఓవర్ 4 ట్రిలియన్ టోకెన్స్తో ఈ మోడల్ని అయితే వీళ్ళు ట్రైన్ చేశారు. అందులో 2 ట్రిలియన్ టోకెన్స్ వరకు మన ఇండియన్ సోర్సెసే ఉంటాయి. అంటే లోకల్ న్యూస్ పేపర్స్ కానీ, ఎవ్రీడే కాన్వర్జేషన్స్, రీజనల్ ఎసెన్స్, ఈ డేటా మొత్తంతో ఈ ఏఐని అయితే ట్రైన్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఇంగ్లీషే కాకుండా హిందీ, మన రీజనల్ లాంగ్వేజెస్, రూరల్ లాంగ్వేజెస్, వీటన్నిటిని ఏఐ సింపుల్గా అర్థం చేసుకోగలరు. ఫ్యూచర్ ఏఐలో ఇండియా జస్ట్ యూజర్ మాత్రమే కాదు, క్రియేటర్ అవ్వాలి. అండ్ దట్ జర్నీ స్టార్ట్ అయింది సర్వం ఏఐతో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వం ఏఐ. సర్వం ఏఐ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేస్తా. అండ్ మీరు కనుక సర్వం ఏఐని యూజ్ చేసి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.